చంద్రోదయమైంది. ప్రధాన సభ ముగిసింది. ప్రభువు సకుటుంబంగా అంతఃపురానికి బయలుదేరాడు. నందిపాదుడు, శ్రీలేఖ వివిధ బౌద్ధ మతాచార్యులతో భిక్షుకీగణంతో కలిసి శ్రీ విహారంలో జరిగే ప్రార్థనలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత బుద్ధ పూర్ణిమ ఉత్సవాలలో పందిళ్లలో కూర్చున్న వేలాది ప్రజల కోసం బహురూపముల వీధి భాగవతములు, యక్షగానములు ప్రారంభమైనాయి. కొన్ని ప్రాకృతములోనూ మరికొన్ని దేశీ భాషలలోనూ రూపొందింపబడ్డాయి. పంచకళ్యాణమును తెలియజేసే యక్షగానం ఒకటి ప్రదర్శింపబడుతూ ఉంది. ఇంతలో పాము పాము అని ఎవరో అరిచారు. జనం గందరగోళంతో లేచారు. నిజమే, వారి మధ్య ఒక పాము పడి ఉంది. ఇలాంటి అవంతరాలు జరగకుండా నిరోధిస్తున్న గుప్త సైనికుల్లో ఒకడు దానిని పరిశీలించాడు. అది బురదపాము. కృష్ణానదీ తీరంలో కప్పలను తినే రకం. ఎవరో కావాలని తెచ్చి జనం మధ్య విసిరేసినట్లుంది. జనులు భయభ్రాంతులై అరుస్తూ లేచారు. తొక్కిసలాట ఎక్కువైంది. ఎవరెందుకు అరుస్తున్నారో కూడా తెలియకుండా ఒకరిని చూసి ఒకరు పెద్దగా రోధిస్తూ పందిళ్లలో లేచి నిలబడ్డారు. పరిగెత్తుతున్నారు. కింద కూర్చున్న జనాలను తొక్కుతున్నారు. ఇంతలో పందిరికి ఒక మూల నిప్పు అంటుకుంది. దానితో జనం గగ్గోలు పెడుతున్నారు. బుద్ధం శరణం గచ్చామి అంటూ బౌద్ధ మతస్థులైన ప్రజలు గౌతమ బుద్ధుణ్ణి ప్రార్థిస్తున్నారు. నిప్పు క్రమంగా నలుదిక్కులా వ్యాపిస్తున్నది. మంటలు బగబగా రగులుతున్నాయి. విజయదత్తుడు జనం మధ్యలో నుంచి ప్రధాన వేదిక మీదకు వచ్చాడు. తాను కట్టుకున్న అంగరఖాను విప్పేశాడు. దాని వెనుక సైనిక కవచం ఉంది. యక్షగానాన్ని ఆపండి అన్నాడు. ప్రదర్శన ఆగిపోయింది. పెద్దగా శంఖం పూరించి, ధర్మవీర, విహారానికి వెనక 100 ఏనుగులు సిద్ధంగా ఉన్నాయి. వాటిని తెప్పించి నదీ జలాలను తాగించి మంటలు నార్పించండి అని ఆజ్ఞాపించాడు. గూఢాచార విభాగంలోని ధర్మవీర సేనాని పరుగున ఏనుగుల దిక్కుకు వెళ్ళాడు. కానీ జనులెవరూ ప్రశాంతంగా కూర్చునే స్థితిలో లేరు. తొక్కిసలాడుకుంటూ పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఎవరికి తోచిన దిక్కులో వారు పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ తొక్కిసలాటలోనే కొందరు నలిగిపోతున్నారు. ఎందరో గాయపడుతున్నారు. విజయదత్తుడు మళ్ళీ శంఖం పూరించాడు. కొందరు అశ్వికులు శూలాలు ధరించి వచ్చారు. జనం తొక్కుకుంటూ ముందుకొచ్చారంటే శూలాలతో పొడిచి చంపుతాం, గుర్రాలు మిమ్మల్ని తొక్కేస్తాయి, అదుగో అశ్వికులు చూడండి అని విజయదత్తుడు అనే లోపలనే అశ్వికులు గుర్రాలను కథను దొక్కించుకుంటూ వేదిక దగ్గరికి వచ్చారు. ఈ లోపల పెద్ద అంగలు వేసుకుంటూ 100 ఏనుగులు నదీ తీరానికి తూర్పు కనుమలలోని కొండలన్నీ కట్టగట్టుకుని ఒకేసారి వచ్చినట్లుగా వచ్చాయి. విజయదత్తుని గర్జన, రౌతులలోని శూలాలు, ఏనుగుల తొండాలు చూచి ప్రజలు బెదిరిపోయారు. దానితో గుంపులుగా ముందుకు విరుచుకొని పడటం మానివేసి ఎక్కడ వారక్కడ కూర్చున్నారు. ఒకవైపు పందిళ్ళంటుకున్న నిప్పులు ఆర్పటము, మరొక వైపు క్షతగాత్రులను శకటములోనికి చేర్చడము, మరొక వైపు ఒక పద్ధతి ప్రకారం అక్కడ కూర్చున్న వేలాది ప్రజలను సురక్షితంగా బారులుగా పడమటి దిక్కు నుంచి నగరంలోకి పంపుతూ పందిళ్లను ఖాళీ చేయించటము జరిగాయి. అన్నీ ఒకేసారి క్షణాల మీద జరిగిపోయాయి. మొదటి తొక్కిసలాటలో గాయపడిన వారు మినహాయించి ఈ కట్టుదిట్టాల వల్ల తరువాత వారికి ఎట్టి ప్రమాదము సంభవించలేదు. కొందరు బౌద్ధ భిక్షువులు శ్రీవిహారంలోనికి వెళ్ళి నందిపాదుల వారితో ఈ వార్త చెబుదామనుకున్నారు. కానీ అప్పటికే ప్రధాన మతాచార్యులందరూ ఆంతరంగిక ప్రార్థనా మందిరంలో కూర్చుని ధ్యానములో ప్రవేశించటము,
ద్వారములు మూసివేయబడటము జరిగాయి. వారు తలుపులు తెరిచేసరికి అక్కడ నిరీక్షిస్తూ ఉన్న కొందరు బౌద్ధ భిక్షువులు నందిపాదునికి వార్తను అందించారు. అంతా నివ్వెరపోయారు. నందిపాదుడు శ్రీలేఖ పరుగు పరుగున పందిళ్ళ వద్దకు వచ్చారు. అప్పటికే విజయదత్తుడు అశ్విక సైనికులు వెళ్ళిపోయారు. పందిళ్ళన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. పంచకళ్యాణ యక్షగానంలో ప్రదర్శిస్తున్న నటీనటులు మాత్రం చెదిరిపోయిన రంగుతో భయంతో తమ ఆహార గృహంలో వణుకుతూ కూర్చుని ఉన్నారు. మంటలన్నీ ఆరిపోయాయి. తొండములతో నీళ్లను కుమ్మరించి వైశాఖంలోనే భాద్రపద మాసాన్ని గుర్తుకు తెచ్చిన ఏనుగులు ఇంద్రుని సైన్యమా అన్నట్టు నదీ తీరంలో ఇంకా తొండాలు ఊపుకుంటూ నీళ్లను తమ కుంభస్థలాల మీద వీపుల మీద పోసుకుంటూ నిలబడి ఉన్నాయి. సశేషం తరువాతి భాగం వచ్చే వారం. విజయోస్తు.